ఇవాళ ఈ డిమాండ్స్ కావాలి అని కోరుకోవడం కాదు మోదీ ప్రభుత్వం నుంచి. ఇవాళ మనం ప్రకటన చేస్తున్నాం, ప్రజలు ఇవాళ నుంచి ప్రారంభం. ఇవాళ మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఫస్ట్ ఆ కాపాడడం కోసం ప్రజా ఉద్యమం ప్రారంభం. అది ధర్మ ఒక మహత్వం. ఇదే జరుగుతోంది దేశవ్యాప్తంగా. 27వ తారీఖు ఈ భారత్ బంద్, మన రైతాంగం పిలిచిన బంద్ని, దాంతోపాటు 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అది ఇంకా ముందుకి కొనసాగుతుంది. ఇవాళ 19 పార్టీలు జాతీయ స్థాయిలో కలిసాయి. కానీ ఈ ప్రతి రాష్ట్రంలోనూ అనేక పార్టీలు దీంతో పాటు కలుస్తున్నాయి. ఇది ఒక మహా ప్రజా ఉద్యమం కింద ప్రారంభం అయింది. ఇది కొనసాగుతుంది. ఎప్పటి వరకు అయితే మన భారతదేశాన్ని మనం కాపాడుకోలేమో, మోదీని గద్దె నుంచి దించలేమో, అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని ఆ వాగ్దానం మేము అందరూ కలిసి వాళ్ళు చేస్తున్నాం. ఎందువల్ల అంటున్నాం? ఇది అన్ని వివరాలు విన్నాను. కానీ ముఖ్యంగా ఆలోచించండి, మన రాజ్యాంగం ఇవాళ నుంచునుంది 4 పునాది స్తంభాల మీద. ఈ 4 పునాది స్తంభాలు ఏవి? ఒకటి లౌకిక ప్రజాస్వామ్యం, రెండోది సామాజిక న్యాయం, మూడోది కేంద్రం రాష్ట్రాల మధ్యలో ఉన్న సంబంధాలు, దేన్నైతే ఫెడరలిజం అంటామో, నాలుగోది ఆర్థిక సంప్రభుత్వ. ఆర్థిక ఆత్మనిర్భరత కాదు, ఆర్థిక ఆత్మ సంప్రభుత. ఆ సంప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఈ 4 స్తంభాలని ధ్వంసిస్తున్నాడు మోదీ గారు. మోదీ గారి ప్రభుత్వం ఈ 4 స్తంభాలని ధ్వంసం చేస్తుంది. అంటే మన రాజ్యాంగం మిగలదు. రాజ్యాంగం మిగలకపోతే మన ప్రజాస్వామ్య హక్కులు మిగలవు. ప్రజాస్వామ్య హక్కులు మిగలకపోతే మన దేశంలో ఒక నిరంకుశం తప్పితే ఇంక వేరే రాస్తా ఏమీ కనిపించలేదు. అటువైపు తీసుకెళ్తున్నారు. ప్రతి వాడు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో వాళ్ళ నాయకుల మీద ఈడీ లేకపోతే సిబిఐ దాడులు చేయించడం, వాళ్ళని లొంగించి వాళ్ళకి ఎలక్షన్ ఎవరు గెలిచినా ప్రభుత్వం బీజేపీ ఏర్పడుతుందని చెప్పి ప్రకటన చేయడం, డబ్బుతోటి సొమ్ముతోటి కొనేసుకోవడం, ఈ రకంగా మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థని దాన్ని ధ్వంసం చేయడం, అది ఇవాళ జరుగుతుంది. అక్కడి నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ జరుగుతోంది. ఇంకా ఈ వ్యాక్సినేషన్స్ అందరికీ దొరకలేదు. ఆయన పుట్టినరోజు కనుక ఆ రోజుని 2 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఒక రోజుని 2 కోట్ల వ్యాక్సిన్ ఇవ్వగలిగితే రెండో రోజు ఎందుకు అనేసారు? ఇవాళ బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందరికీ వ్యాక్సినేషన్ నుంచి కాపాడింది. ఉద్యోగాలు పోయాయి. వాళ్ళందరికీ డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేయండి. 7,500 రూపాయలు. ఈ 19 పార్టీలు అందరూ కలిసి ప్రతి నెల 7,500 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని కుటుంబాలు అందరికీ అది తినగా కేటాయించండి. దీని మీ సెంట్రల్ గోడౌన్స్ లో కోటి టన్స్ కంటే ఎక్కువ ధాన్యం అక్కడ ఆ గోడౌన్స్ లో ఉంది. అది బయటికి తీసుకొచ్చి ఫ్రీగా అది డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇలాంటి పనులు చేయడానికి అడిగితే దాని గురించి ఏమి మాట్లాడు. 10 నెలలుగా మన రైతాంగం ఎవరైతే వాళ్ళు మన అందరినీ పోషిస్తారో ఆ రైతాంగం ఆ పోరాటంలో ఉంది. వాళ్ళతోటి మాట్లాడమే మానేశాడు. ఫిబ్రవరి నుంచి 6-7 నెలలు అయిపోయాయి. 600 కంటే ఎక్కువ మంది వాళ్ళ ప్రాణాలు పోయాయి. అయినా వాళ్ళ గురించి వాటితో మాట్లాడినట్టు. మన ట్రేడ్ యూనియన్లు అందరూ కలిసి ఈ ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే వాళ్ళతో ఎవరితోటి మాట్లాడేది ఎవరితోటి? ఇవాళ వెళ్ళాడు అమెరికా రాష్ట్రపతితో మాట్లాడడానికి, జపాన్ ప్రధానితో మాట్లాడడానికి, ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడడానికి ఆ క్వాడ్ మీటింగ్లో. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏమేస్తాడో అనేది ప్రమాదం. ఇవాళ అక్కడ జరుగుతున్న మీటింగ్లో మోదీ గారు మన దేశంలో ఇంకేం మిగిలింది అమ్మడానికి, అది కూడా అమెరికా అమ్మేస్తాడా లేదా అనేది అది ప్రమాదం. ఇవాళ అది మనం చూడాల్సి వస్తుంది. అందుకోసం ఈ రకమైన పరిస్థితుల్లో ఈ పార్టీలు అన్నీ కలిసి ఈ ప్రజా ఉద్యమాన్ని బలపరచడానికి ఇప్పుడైతే ఏదైతే ప్రారంభం అయిందో దానికి ఆధారంగా మళ్ళీ మన స్వాతంత్ర్య ఉద్యమంలోగా మళ్ళీ మన దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దానికోసం ఈ పోరాటాన్ని బలపరచాల్సింది అది మనందరి కర్తవ్యం. అది దేశభక్తి అంటే. ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మోదీ ప్రభుత్వాన్ని దించాలి. అప్పుడే మన భారతదేశాన్ని మనం కాపాడుకోగలం. అది ఆ వాగ్దానం ఇవాళ మనం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ పార్టీలు అందరూ కలిసావు.
ఇవాళ కలిసింది ఏదో ఈ పార్టీల అవకాశవాదం కోసం కలవలేదు, ఇది కలిసింది మన దేశం కోసం. దాన్ని ముఖ్యంగా గమనంలో పెంచుకుని మీరందరూ ఇక్కడికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పోరాటం, ఈ ఉద్యమం ఇంకా బలపరుస్తారని నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో పాటు పెద్దలు ఉన్నారు ఇంకా ఇక్కడ మీకు అనేక విషయాలు చెప్పడానికి. అందుకోసం క్లుప్తంగా మాట్లాడుతా ఉన్నాను. క్లుప్తంగానే నేను మీకు చెప్పదలుచుకున్నది, రండి మనం ఇవాళ మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. దాని తర్వాత మారుస్తాం భారతదేశాన్ని, దీనికంట మంచి భారతదేశం కింద మారుస్తాం. కానీ ఇది ఇవాళ ఫస్ట్ కాపాడుకోవాలంటే ఈ మోదీ గవర్నమెంట్ దించాలి. అది మన ముఖ్యమైన కర్తవ్యం మనం తీసుకోవాల్సింది. ఏంటి అందరూ కలిసి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని బలపరుస్తారా లేదా? అది చేయొద్దండి మరి. వెరీ గుడ్. భారతదేశాన్ని కాపాడుకోవాలి, అది మన వాగ్దానం, సంకల్పం. ఇవ్వాలి. మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.